రాష్ట్రాలను ఆ రాష్ట్రంలోనే నియోజకవర్గాల పునర్విభజన చేయాలని 2001లో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా మళ్ళీ లోక్సభలో చట్టసభలలో చర్చ వచ్చినప్పుడు ఇందిరాగాంధీ గారు ఏదైతే దూరదృష్టితో జనాభా ప్రాతిపదికన జరిగే నియోజకవర్గాల పునర్విభజన చిన్న రాష్ట్రాలు మరీ చిన్నగా మారుతాయి, పెద్ద రాష్ట్రాలు మరీ పెద్దగా మారుతాయి, భూస్వాములు జాగీర్దారులుగా మారుతారు, పేదలు అత్యంత నిరుపేదలుగా మారుతారు, నిరాదరణకు గురవుతారని చెప్పి 2001లో కూడా వాజ్పేయి గారు తిరిగి నియోజకవర్గాల పునర్విభజన చేయాలనుకున్నప్పుడు స్పష్టంగా ఇంకొక 25 సంవత్సరాల వరకు ఈ 543 ప్రకారమే ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు ఉన్నాయో ఆ రాష్ట్రాల ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. అక్కడ దామాషా ప్రకారం ఎస్సీ ఎస్టీ సీట్లను, అక్కడ ఉన్న అసెంబ్లీ సీట్ల రిజర్వేషన్లను వీటన్నిటిని మార్చుకోవడానికి 2001లో చట్ట సవరణ అటల్ బిహారీ వాజ్పేయి గారు చేశారు. ఆ ప్రాతిపదికన జరిగిన నియోజకవర్గాల పునర్విభజననే 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్లమెంట్ సీట్లు తెలంగాణలో 15 ఉండే, ఆంధ్రప్రదేశ్లో 27 ఉండే. 2009లో 17 సీట్లు తెలంగాణకు వచ్చినాయి, 25 సీట్లు ఆంధ్రప్రదేశ్కి పోయినాయి. ఆనాడు 107 అసెంబ్లీలు తెలంగాణలో ఉండే, 187 సీట్లు ఆంధ్రప్రదేశ్లో ఉండే, 119 సీట్లు తెలంగాణకు వచ్చి 175 సీట్లు ఆంధ్రప్రదేశ్కి పోయినాయి 2009లో. సో ఎక్కడ కూడా ఒక రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకొని లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాలను 2007-8 నియోజకవర్గాల పునర్విభజనలో నిర్ణయం తీసుకోవడం వల్ల ఈ నియంత్రణ వాజ్పేయి గారు ఏదైతే 2001లో చట్టం చేసిండో 25 సంవత్సరాల భవిష్యత్తులో అంటే 2026 వరకు సీట్ల పెంపు అనేది చట్టపరంగా నిషేధం విధించడం జరిగింది. ఈరోజు నరేంద్ర మోడీ గారు చేస్తున్న చర్యల వల్ల మొదటి నుంచి జనాభా ప్రాతిపదికన ఏదైతే మూల సూత్రంగా పెట్టుకొని నియోజకవర్గాల పునర్విభజన జరిగిందో ఆ ప్రాతిపదికన చేస్తే ఉత్తరాదిన విపరీతమైన జనాభా పెరిగిపోయింది, దక్షిణాదిలో జనాభా తగ్గిపోయింది, జనాభా నియంత్రణకు జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము దానికి ఒప్పుకునేదే లేదు అని తమిళనాడులో స్టాలిన్ గారు, నేను కర్ణాటక నుంచి దక్షిణాది రాష్ట్రాల నుంచి ఒక పెద్ద ఎత్తున దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మేము నిరసన తెలపడమే కాకుండా ప్రధానమంత్రికి లేఖ రాసినాం. మీరు జనాభా ప్రాతిపదికన తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాలకు పూర్తిగా వివక్ష, నిరాదరణ, అన్యాయం జరుగుతుంది, దీన్ని ఏమాత్రం మేము ఒప్పుకునే సమస్యనే లేదని చెప్పడంతో ఇంకో రూపంలో ఈరోజు బయలుదేరారు. దామాషా ప్రకారం అని ప్రోరేటా అంటే 543 సీట్లు ఉన్న దాంట్లో 50% సీట్లు పెంచుతాము అంటే 272 సీట్లు మేము పెంచుతాం, 50% నెంబర్. ఈ 272 సీట్లు ఎట్లా పెంచుతామంటే ఇప్పుడు ఎన్ని ఉన్నాయో దాంట్లో 50% పెంచుతామని. ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో 20 సీట్లు ఉన్నాయి, 10 పెరిగితే 30 అవుతాయి. ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉన్నాయి, 50% అంటే 40 సీట్లు పెరిగితే 120 అవుతాయి. ఇందులో పొంచి ఉన్న ప్రమాదం ఏంటంటే నేను ఒక్కొక్క రాష్ట్రానికి దక్షిణాదిన ఉత్తరాదిన పోల్చి చెప్తున్నాను, అది ప్రతి రాష్ట్రానికి దక్షిణాదిలో ఉన్న రాష్ట్రాలకు అప్లై అవుతాయి. ఈరోజు 20 సీట్లు ఉన్న కేరళకు, 80 సీట్లు ఉన్న ఉత్తరప్రదేశ్కు అంతరం 60 సీట్లు. ఈరోజు 50% పెంచితే కేరళ 30 సీట్లు అవుద్ది, ఉత్తరప్రదేశ్ 120 సీట్లు అవుద్ది. ఇప్పుడు 30కి 120కి అంతరం 90 సీట్లు. అంటే ఈరోజు కేరళకు ఉత్తరప్రదేశ్కు ఉన్న గ్యాప్ 60 సీట్ల బదులు 90 సీట్లం అవుతుంది. ఇప్పుడు దూరం ఉంది, అప్పుడు అగాధం ఏర్పడుతుంది. పాలిటిక్స్లో అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం ఒక్క ఓటుతో ఒక సీట్తో పడిపోయింది. ఒక్కొక్క సీటు ఎంత కీలకమైంది. ఈరోజు తెలంగాణలో 17 ఉన్నాయి, ఉత్తరప్రదేశ్లో 80 ఉన్నాయి. ఈరోజు మన గ్యాప్ వచ్చేసి 63. రేపు ఇది పెంచినప్పుడు మనకేమో 26 అవుతున్నాయి, ఉత్తరప్రదేశ్కు 120 అవుతున్నాయి. అప్పుడు 94 సీట్లు మనకు ఇద్దరికి మధ్యలో అంతరం అవుద్ది. ఇట్లా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహారు, రాజస్థాను, వీటిని బీమారు అంటారు. బీమారు రాష్ట్రాలు బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఇవన్నీ అత్యంత కీలకమైన రాష్ట్రాలు ఉత్తర భారతదేశంలో. దక్షిణ భారతదేశంలో కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఇవి ఒక భాగం. ఈరోజు మనం ఈ రాష్ట్రాలన్నీ కలిసి పాండిచ్చేరితో సహా 130 సీట్లు ఉన్నాయి.
543లో 130 సీట్లు మనకి తీసేస్తే 413 సీట్లు వాళ్ళ దగ్గర మిగులుతున్నాయి. ఈ రెండింటి మధ్యలో ఈ రోజు ఉన్న తేడా 412 సీట్లు మనకు వాళ్ళకు ఉన్న మధ్యలో తేడా. ఈరోజు సీట్లు పెంచితే మనం 195 అయితే 50% పెంచితే 130 సీట్లు ఉన్నాయి ఇక్కడ. కేరళలో 20, తమిళనాడులో 39, పాండిచ్చేరిలో 1, ఆంధ్రప్రదేశ్లో 25, తెలంగాణలో 17, కర్ణాటకలో 28. ఇవన్నీ కలిపితే 130 సీట్లు. 50% పెరిగితే మనం 195 అవుతాం. అదే మిగతా ప్రాంతంలో ఉన్న 413 సీట్లు పెంచితే దాదాపుగా వాళ్ళకు 621 సీట్లు 620 సీట్లు అవుతున్నాయి. ఈరోజు మనకు వాళ్ళకు మధ్యలో ఉన్న అంతరము ఎంతుంది, ఈ పెంచడం వల్ల ఎంత అవుతుంది? ఈ రోజున్న మనకు వాళ్ళకు ఉన్న అంతరము 412 సీట్లు ఉంటే రేపు పెంచే సీట్లతోని 620 సీట్లు అవుతాయి. 208 సీట్లు అదనంగా ఉత్తర భారతదేశానికి అన్డ్యూ అడ్వాంటేజ్. భవిష్యత్తులో ఇప్పటికే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దక్షిణాది రాష్ట్రాలకు కీలకమైన శాఖలు ఏవి ఇవ్వలే. ప్రైమ్ మినిస్టర్ కానీ, హోమ్ మినిస్టర్ కానీ, డిఫెన్స్ మినిస్టర్ కానీ, కామర్స్ మినిస్టర్ కానీ, ఇట్లా మీరు మొదటి 10 శాఖలు తీసుకుంటే ఒక ఆర్థిక శాఖ మాత్రమే